నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్. తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం జిల్లా కేంద్రంగా మారింది. వ్యూహాలన్నీ అక్కడే, రాజకీయ ఎత్తుగడలన్నీ అక్కడే అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. అయితే పొంగులేటి ఎపిసోడ్ కొత్త చర్చకు కారణమవుతోంది. అసంతృప్తులందరినీ బుజ్జగిస్తున్న బీఆర్ఎస్ పొంగులేటిని మాత్రం పట్టించుకోవటం లేదు. ఆయన కూడా బీఆర్ఎస్ విషయంలో ఎలాంటి రియాక్షన్ ఇవ్వటం లేదు. అసలు ఎందుకీ దాగుడు మూతలు? ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? సభ తర్వాత పాలిటిక్స్ కొత్త మలుపు తీసుకోబోతున్నాయా? అటు ఏపీ రాజకీయాల్లో మాటల మంటలు రేపుతున్నాయి. జనసేన టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పేలుతున్న ఈ మాటలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. పార్టీలు దాటి పర్సనల్ వ్యవహారాల వరకు మాటల యుద్ధం వెళ్తోంది. మరి దీనిపై జనాలు ఏమనుకుంటున్నారు? ఈ పరిణామాలు మిగిల్చిన ప్రశ్నలేంటి? పార్టీలు గుర్తుంచుకోవాల్సిందేంటి? ఈ అంశాలను ఇప్పుడు క్లియర్ కట్గా విశ్లేషిద్దాం. లేను అని ఆయన చెప్పుకోవటం లేదు, ఉన్నారు అని వీళ్ళు గుర్తించడం లేదు. ఇలా ఉంది ఖమ్మం రాజకీయం. మాజీ ఎంపీ పొంగులేటి బీఆర్ఎస్ మధ్య దాగుడు మూతలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న వేళ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీని సెట్ చేసే బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు కనీసం పొంగులేటి మాట కూడా ఎందుకు ఎత్తడం లేదు? ఇంత జరుగుతున్నా పొంగులేటి ఎందుకు రియాక్ట్ కావటం లేదు? అసలు ఖమ్మం జిల్లా రాజకీయంలో ఏం జరుగుతోంది? ఈ దాగుడు మూతల దండాకోరుకు బ్రేక్ ఎప్పుడు? ఖమ్మం సభ తర్వాత జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మలుపులు చూడబోతున్నాం? తేల్చేద్దాం ఇప్పుడు క్లియర్ కట్గా. ఇక్కడున్నారంటే అక్కడ లేనట్లు, అక్కడ లేరు అంటే ఇక్కడున్నట్లు. ఇక్కడే ఉండి అక్కడే ఉన్నామన్నా, అక్కడున్నా ఇక్కడే అని చెప్పుకున్నా ఎక్కడో తేడా జరుగుతుందని కన్ఫ్యూజింగ్ గా ఉన్న ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది ఇదే. బీఆర్ఎస్ పొంగులేటి వ్యవహారంలో కనిపిస్తున్న దాగుడు మూతలు అన్ని ఇన్ని కావు. కారు పార్టీలో ఉన్నానని ఆయన చెప్పడం లేదు. అసంతృప్తితో ఉన్నారు కదా బుజ్జగించాలని వీళ్ళు చూడటం లేదు. దీంతో ఖమ్మం గుమ్మంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా తెలంగాణ రాజకీయాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ ప్రాంతంలో పూర్వ వైభవం కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు ఖమ్మంలో తొలి బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖమ్మం నా గుమ్మం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ ఇక్కడి కీలక నేతలను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలు రోజుకో విధంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే ఈ జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీకి అండగా నిలబడే క్యాడర్ లేకుండా పోయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీయగా ఖమ్మం రాజకీయాల్లో ఇప్పుడేం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పొంగులేటి వ్యవహారం జిల్లాలో రచ్చకు దారితీస్తోంది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ను గ్రూపు రాజకీయాలు టెన్షన్ పెడుతున్నాయి. దీంతో ట్రబుల్ షూటర్ హరీష్ రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీని దాదాపు సెటరైట్ చేశారు. ఇకటు మాజీ మంత్రి తుమ్మలను కూల్ చేసినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు తన దారి తనదే అన్నట్లు కనిపించిన తుమ్మల ఇప్పుడు పార్టీ కోసం దూకుడు చూపిస్తున్నారు. కొంతకాలంగా వర్గపోరుతో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు తుమ్మల. జిల్లా రాజకీయాలతోనే కాకుండా కేసీఆర్ తోనూ అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో కీలక నేత అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నా ఆయన్ను పట్టించుకోని కేసీఆర్ టీం తుమ్మలని కూడా పక్కన పెట్టేస్తుందనుకుంటున్న టైంలో హరీష్ రావు రంగంలోకి దిగారు. స్వయానా తుమ్మల ఇంటికి వచ్చి మరీ చాలాసేపు ముచ్చటించారు. ఆ తరువాత తుమ్మల సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ రావడం, కేటీఆర్ మామ దశదిన కర్మకు హాజరు కావడం వంటి పరిణామాలు చకచకా జరిగాయి. తుమ్మలకు ఏం హామీ ఇచ్చారన్న సంగతి పక్కన పెడితే పొంగులేటి విషయంలో మాత్రం బీఆర్ఎస్ కనీసం పట్టించుకోకపోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం బీఆర్ఎస్ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఓవైపు పార్టీ ఆవిర్భావ సభ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అధిష్టానం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి సమయంలో పొంగులేటిపై చర్యలు తీసుకోవడంపై బీఆర్ఎస్ ఆచితూచి అడుగులేస్తోంది.
అయితే పొంగులేటిని పట్టించుకోవద్దనే నిర్ణయానికే బీఆర్ఎస్ నేతలు వచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సభ కోసం మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. జన సమీకరణ కోసం పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు సభ ఏర్పాట్లు చూస్తూనే ఇంకోవైపు పొంగులేటికి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు హరీష్. బీజేపీలో చేరాలనుకునేవారు తమ గోతిని తామే తవ్వుకున్నట్లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు చోటే ఉండదంటూ పొంగులేటిని ఉద్దేశించి అటాక్ మొదలుపెట్టారు మంత్రి హరీష్. దీంతో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి సీన్ ఏంటి అనే చర్చ జోరుగా సాగుతోంది. తుమ్మలను కూల్ చేశారు. పొంగులేటిని కనీసం పట్టించుకోవటం లేదు. ఎందుకు ఈ పరిస్థితి? పొంగులేటిని నిజంగా బీఆర్ఎస్ లైట్ తీసుకుందా? సభకు సిద్ధమవుతున్న వేళ ఖమ్మం జిల్లా టార్గెట్గా కేసీఆర్ సిద్ధం చేసిన వ్యూహాలు ఏంటి? ఒకటి, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? 2, పొంగులేటిని ఒంటరి చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమా? 3, ఖమ్మం జిల్లాపై కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంటి? 4, ఖమ్మం రాజకీయం ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం మీద పడనుందా? ఈ నెల 18న కేంద్ర మంత్రి అమిత్ షాతో పొంగులేటి భేటీ కాబోతున్నారని, వీలైతే అదే రోజు కమల తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది ఖాయమని తేలిపోవడం వల్లే పొంగులేటిని బీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గులాబీ బాస్ ఇచ్చిన కండిషన్తోనే కనీసం పేరు కూడా ఎత్తకుండా పొంగులేటికి పరోక్షంగా వార్నింగ్లిస్తూ ముందుకెళ్తున్నారు మంత్రి హరీష్. ఓవైపు బీజేపీలోకి వెళ్లడం అంటే ఎవరి గోతి వారు తవ్వుకోవడమే అంటూ మంత్రి హరీష్ స్వీట్ వార్నింగ్ ఇస్తుంటే, మరోవైపు పొంగులేటి తన ఫేస్బుక్ ఖాతాలోని ప్రొఫైల్ నుంచి కేసీఆర్, కేటీఆర్ ఫోటోలను తీసేశారు. సోలోగా ఉన్న తన ఫోటోను ఉదయించే సూర్యుడికి సింబల్గా చూపిస్తూ అప్డేట్ చేసేశారు పొంగులేటి. దీంతో ఖమ్మం బీఆర్ఎస్లో రాజకీయం రసవత్తరంగా మారింది. తనను ఒంటరిగా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని భావిస్తున్న పొంగులేటి ఏం చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఖమ్మంలో పనికిమాలిన బ్యాచ్ ఉందంటూ మంత్రి పువ్వాడ చేసిన కామెంట్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇంత జరుగుతున్నా పొంగులేటి నుంచి ఎలాంటి రియాక్షన్ వినిపించడం లేదు. గులాబీ పార్టీ నేతలు ఆయన్ను పట్టించుకోవడం లేదు. పొంగులేటిని వదిలేసి మిగతా పరిస్థితులు సెటరైట్ చేసుకుంటున్నారు. ఖమ్మం సభకు 2 రోజుల ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఒక్కటి మాత్రం క్లియర్, ఖమ్మంలో ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే ఫార్ములాను కేసీఆర్ అమలు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. 1 బీఆర్ఎస్ ను బలోపేతం చేయడం, 2 బీజేపీని దెబ్బ కొట్టడం. ఇది ఖమ్మం జిల్లాలో కేసీఆర్ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నెల 18న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. ఆ సభ ద్వారా బీఆర్ఎస్ లక్ష్యాలను దేశ జనాలకు వివరించాలని భావిస్తున్నారు. తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీకి కళ్ళెం వేసేందుకు గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ వేశారు. అయితే అదే రోజు బీఆర్ఎస్ కు ఝలకివ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే పొంగులేటిని తమ దగ్గరకు చేర్చుకుంటోంది. పొంగులేటి దాదాపు బీజేపీలో చేరడం ఖాయమైంది. పొంగులేటితో పాటు ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ అసంతృప్త నేతలంతా బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందన్న ప్రమాదాన్ని పసిగట్టిన కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీలో నిర్వహించాల్సిన బీఆర్ఎస్ సభను హఠాత్తుగా ఖమ్మానికి మార్చారు. సభ సక్సెస్ ఎంత ముఖ్యమో పార్టీ నేతలు బీజేపీ వలలో పడకుండా చూడడము అంతే ముఖ్యమని డిసైడ్ అయ్యారు. అందుకే చాకచక్యంగా ఏ పనులైనా చక్కబెట్టే ట్రబుల్ షూటర్ హరీష్ ను రంగంలోకి దింపారు. పొంగులేటిని వదిలేసి ఆయన చుట్టూ ఉన్న వారందరినీ గులాబీ కోట దాటకుండా వ్యూహరచన చేశారు. పొంగులేటికి బీజేపీకి ఒకే సమయంలో కళ్ళెం వేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున తుమ్మల మళ్లీ యాక్టివ్ కావడంతో ఆయన వర్గం సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు వైరాలోని 3 గ్రూపులుగా ఉన్న ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, చంద్రవతి వర్గాలను ఏకం చేశారు. తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరినీ కూల్ చేసేందుకు హరీష్ ప్రయత్నిస్తున్నారు. ఈ టాస్క్ లో ఇప్పటికైతే సక్సెస్ అయినట్లే కనిపిస్తున్న హరీష్ అందరూ కలిసి ఉంటే కారు వేగాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదంటూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇప్పటికైతే దారికొచ్చినట్లే కనిపిస్తున్న ఖమ్మం బీఆర్ఎస్ రాజకీయాలు. ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తరువాత ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా అటు పొంగులేటి వ్యవహారమే మరింత ఆసక్తి రేపుతోంది. గులాబీ పార్టీతో దూరం పాటిస్తున్నారు తప్ప దూరం కావడం లేదు. ఇంత చేస్తున్నా గులాబీ పెద్దలు ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఇలాంటి దాగుడు మూతలు కనిపిస్తున్న వేళ హరీష్ టూర్తో క్లారిటీ వచ్చింది. కారు పార్టీకి పొంగులేటికి బంధం పూర్తిగా కట్ అయినట్లే కనిపిస్తోంది. ఏమైనా ఇలాంటి పరిణామాల మధ్య ఖమ్మం సభ తరువాత రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతోంది అన్నది మాత్రం క్లియర్ కట్. మాట మనిషి విలువను పెంచుతుంది. ఒక్కసారి మాట జారితే వెనక్కి తీసుకోవటం కష్టం. అలాంటి మాటలు ఏపీ రాజకీయాల్లో కుప్పలు కుప్పలుగా వినిపిస్తున్నాయి. డైమండ్ రాణి అని వాళ్ళు, పిచ్చి కుక్క అంటూ వీళ్ళు, మధ్యలో సినిమా డైలాగులు. దీంతో విధానాలు సిద్ధాంతాల మీద మాటలు దాటి ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారాల వరకు వెళ్ళింది పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో అలాంటి యుద్ధమే కనిపిస్తోంది. టీడీపీ జనసేన వర్సెస్ వైసీపీ నేతల మాటలు ఇప్పుడు ఏపీలో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు మిగిల్చిన ప్రశ్నలేంటి? నేతల మాటలపై జనాలు ఏమనుకుంటున్నారు? తేల్చేద్దాం ఇప్పుడు క్లియర్ కట్గా. రాజకీయాలంటే చట్టసభలకు దారి చూపించే మార్గాలు. రాజకీయ నేతలంటే లక్షలాది మందికి ఆదర్శంగా ఉండాలి. అయితే ఏపీ రాజకీయాలు మాత్రం ఏటికేడు దిగజారుతున్నాయనే చర్చ జనాల్లో జరుగుతోంది. గతంలో రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై విధానపరమైన అంశాల విషయంలో విభేదించడమో విమర్శించడమో చేసేవి. అది కూడా ఎంతో హుందాతో కూడుకున్న భాష వాడేవారు. ఇప్పటి రాజకీయాల్లో నాయకులు వ్యక్తిగత విమర్శలకే పెద్ద పీట వేస్తున్నారు. కొంతమంది నాయకులు తమ స్థాయి మరిచి దిగజారి పరుషమైన పదజాలంతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారనే చర్చ నడుస్తోంది. వాళ్ళొకటంటే వీళ్ళు రెండు అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీ రాజకీయంలో మాటలు మంటలు రేపడం సహజమే. వాళ్ళు వీళ్లను అనడం, వీళ్ళు వాళ్లను అనడం కూడా కామనే. యువశక్తి సభ సినిమా డైలాగుల ఎఫెక్ట్ తరువాత మాటల యుద్ధం మరింత వేడెక్కించింది. డైమండ్ రాణి, సంబరాల రాంబాబు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త యుద్ధానికి దారి తీస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రాజకీయ వ్యభిచారి అంటూ ఒకరు, పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు సైకోలు అంటూ మరొకరు. ఎంతసేపు ఊడిగం చేయడమే పవన్ పనిగా పెట్టుకున్నారని ఇంకొకరు. ఇలా పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఇక తాను సంబరాల రాంబాబునైతే నువ్వు కళ్యాణాల పవన్ అంటూ అంబటి రాంబాబు సెటైర్ వేశారు. పీకే అంటే పవన్ కళ్యాణ్ కాదని పిచ్చి కుక్క అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరు స్టార్ట్ చేశారు, ఇంకొకరు అంతకు మించి అనిపించారు. పవన్ వర్సెస్ వైసీపీ సంగతి అలా ఉంటే బాలయ్య తన లేటెస్ట్ మూవీని పొలిటికల్ డైలాగులతో నింపేశారు. అయితే ఏపీలో పరిస్థితులనే సినిమాలో డైలాగులుగా పెట్టాము తప్ప కొత్తగా ఏమీ సృష్టించలేదన్న బాలయ్య ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని కామెంట్స్ చేయగా రోజా తన మార్క్ కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే బాలకృష్ణ మాట్లాడారో తెలియక మాట్లాడారో అనేది అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు భ్రమ నుంచి బయటకు రావాలని అయినా స్క్రిప్టులు రాసిచ్చినా మాట్లాడలేని పరిస్థితిలో బాలకృష్ణ ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. పార్టీలన్నీ రాజకీయం మొదలుపెట్టాయి. జనాలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. అక్కడి వరకు అంతా బానే ఉంది. హద్దులు దాటుతున్న మాటలే జనాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. రాజకీయ విమర్శలు, ఆరోపణలు దాటి వ్యక్తిగతంగా మాటల యుద్ధం వరకు వెళ్లడం భిన్నాభిప్రాయాలకు కారణం అవుతోంది. వాళ్ళు ఒకటి అంటే వీళ్ళు మూడంటున్నారు. మాటలు హద్దులు దాటిపోతున్నాయి, బూతుల వరకు వెళ్తున్నాయి. పార్టీల యుద్ధం కాస్త పర్సనల్గా మారిపోతుంది. ఇదే ఇప్పుడు జనాల్లో భిన్న అభిప్రాయాలకు కారణమవుతోంది. మరి ఇప్పుడు పార్టీలు, ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? ఒకటి, హద్దులు దాటుతున్న మాటలు మిగిల్చిన ప్రశ్నలేంటి? 2, జరగబోయే రాజకీయ యుద్ధానికి ఇది శాంపిల్ లాంటిదా? 3, నాయకుల తీరుపై జనాలు ఏమనుకుంటున్నారు? 4, పార్టీలు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటి?
పార్టీ ఏదైనా సరే నాయకుడిగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. లక్షల మందికి ప్రేరణగా నిలుస్తుంటారు వాళ్ళు. అసలే రాజకీయం అంటే నుదుర్లు చెట్లిస్తున్న రోజులు. ఇలాంటి మాటలతో రాజకీయం అంటే మరింత ఆసక్తి తగ్గేలా చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమకు ఓట్లేసి గెలిపించిన జనాలు చూస్తున్నారనే ఆలోచన లేకుండా కొందరు నాయకులు మరింతలా మాటలు జారుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరు ఒక మాట అంటే ప్రత్యర్థి వర్గాలు అంతకు మించి అంటున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, దాదాపు అన్ని పార్టీలది ఇదే తీరు. అర్థం తెలియక కొందరు, అర్థం కాక మరికొందరు, సగమర్థమయ్యి ఇంకొందరు నోటికొచ్చిన మాటలు వాడేస్తున్నారన్నది సామాన్యుడి మాట. ప్రత్యర్థి పార్టీ నాయకులను శత్రువుల్లానే చూడాలేమో అన్నట్లుగా కనిపిస్తున్నాయి నేతల మాటలు. ప్రతిపక్ష నేత ఇంటికి ముఖ్యమంత్రి భోజనానికి వెళ్లి కాసేపు మాట్లాడేంత ఆరోగ్యకరంగా ఉండే రాజకీయాలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఎదురు పడితే యుద్ధమే అన్నట్లుగా కనిపిస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. పవన్ వ్యాఖ్యలు చూస్తున్నా, సినిమా డైలాగులు విన్నా, వైసీపీ కౌంటర్లు డీకోడ్ చేసినా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని కాదు. మాటలు మాత్రం అందరూ హద్దులు దాటించేశారన్నది నిజం. తాము అనుభవిస్తున్న అధికారం, స్థానం జనాలు తమకిచ్చిన మంచి అవకాశంగా కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తమకు లభించిన గొప్ప బాధ్యత అని ఒకే ఒక్క నిమిషం నాయకులు ఆలోచిస్తే సీన్ ఇంకోలా ఉండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీల విధానాలు, సిద్ధాంతాలు దాటి వ్యక్తిగత విమర్శలకు దిగినప్పుడే రాజకీయానికి ఉన్న అర్థం మారడం మొదలైంది. ఏ రాజకీయ పార్టీ దీనికి అతీతం కాదు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా నిర్మాణాత్మకమైన ఆలోచనలతో గౌరవప్రదంగా వ్యవహరిస్తే అది వారికి, వారిని ఎన్నుకున్న జనాలకు మేలు జరుగుతుంది. రాజకీయం ఇలానే చేయాలనే రూల్ లేదు కదా అని ఎలా పడితే అలా చేస్తాం, ఏదైనా అనేస్తామంటే జనాలన్నీ గమనిస్తున్నారన్న విషయం పార్టీలు గుర్తుంచుకోవాలి. ఏమైనా ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఎలాంటి విద్య నేర్చుకున్నామన్నది మన వినయం చెబుతుంది, మనది ఎలాంటి ఉద్దేశ్యమో మన చూపు చెబుతుంది, మన వాదన మన విజ్ఞానాన్ని చెబుతుంది, మన మాటలు మనం పాటించే విలువలను నేర్పుతాయి. ఇది మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. ప్రతివ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పుడు ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడలు సిద్ధం చేసింది, ఎవరిని బరిలోకి తిప్పబోతోంది, ఎవరి నుంచి డేంజర్ సైరన్ మోగుతోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ, రేసు గుర్రాలు. విశాఖ హార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్, హాట్ టాపిక్ ఆఫ్ ది పాలిటిక్స్. సాగర తీరంలో రాజకీయం గరంగరంగా కనిపిస్తోంది. ఇప్పుడే యుద్ధం మొదలుపెట్టిన పార్టీ ఒకటైతే సక్సెస్ స్పీచ్ సిద్ధం చేసుకున్న పార్టీ మరొకటి. ఎవరి అంచనాలు వారివి, ఎవరి వ్యూహాలు వారివి. క్లీన్ స్వీప్ చేయాలని వాళ్ళు, ప్రత్యర్థిని క్లీన్ బౌల్డ్ చేయాలని వీళ్ళు. రాజకీయంలో ఎత్తులకు పై ఎత్తులు కనిపిస్తున్న వేళ విశాఖ రాజకీయం రంజుగా మారుతోంది. రాజధాని ప్రకటన తర్వాత ఏపీ రాజకీయానికి అనధికారిక కేంద్రంగా మారిపోయింది వైజాగ్. టీడీపీ, వైసీపీ ఈ జిల్లాలను పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే కనిపించే ఆప్షన్ ఒకటే, అదే విజయం అనే రేంజ్లో పార్టీలు తలపడుతున్నాయి. మరి ఏ పార్టీ బలం ఏంటి, ఏ పార్టీ బలహీనత ఏంటి, పోటీలో నిలిచేదెవరు, నిలిచి గెలిచే సత్తా ఉంది ఎవరికి? విశాఖ పార్లమెంటు పరిధితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయం చెప్తుందేంటి? ఈసారి పోటీలో గంట కనిపించడం కష్టమేనా? అవంతి శ్రీనివాసును టెన్షన్ పెడుతున్న ఆ విషయాలేంటి? రాజధాని రగడ అక్కడే, ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం మిగిల్చిన రాజకీయ ఉక్కపోత అక్కడే. అలల హోరుకు మించి వినిపించింది, ప్రతిధ్వనిస్తుంది అక్కడి రాజకీయం తీరు. అలాంటి విశాఖ రాజకీయం విధాల ఆసక్తి రేపుతోంది.
ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్వే ఉమ్మడి విశాఖ జిల్లా. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తరువాత మరింత ప్రాధాన్యత పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ ముఖ్య కార్యక్రమాలకు స్టీల్ సిటీనే వేదికగా ఎంచుకుంటున్నాయి. అనధికారిక పొలిటికల్ హెడ్ క్వార్టర్ అనేంతలా జరుగుతున్నాయి యాక్టివిటీస్. సామాజిక సమీకరణాల లెక్క చూస్తే తెలంగాణకు హైదరాబాద్ ఎలానో ఏపీకి విశాఖ అలాగా. సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక వర్గాలు, ఆర్థిక సమీకరణాలు అంతకు మించి అనిపిస్తుంటాయి అక్కడ. అందుకే విశాఖలో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే పావులు కదుపుతున్నాయి. విశాఖ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 4, వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. క్లీన్ స్వీప్ లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యాన్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ మంత్రాన్ని నమ్ముకుంటోంది. అవసరం అనుకుంటే సిట్టింగ్లో కొందరిని పక్కన పెట్టేందుకు కూడా జగన్ వెనకాడడం లేదు అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా షాక్ తగిలినా విశాఖ మాత్రం టీడీపీకి ఊరట కలిగించింది. 2024లో పట్టు నిలుపుకోవడంతో పాటు జగన్ పార్టీకి ఝలకివ్వాలని టీడీపీ పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు పరిధిలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య హోరాహోరీ పోరు నడవగా ఫ్యాన్ పార్టీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి భరత్పై 4000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి ఎంవీవీకి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సొంత పార్టీలో వ్యతిరేకతతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ నిధుల కేటాయింపులు ఎంపీ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని జనాల నుంచి డిమాండ్ ఎన్నోసార్లు వినిపించింది. వీటికి తోడు భూ వివాదాలు కూడా ఎంవీవీని చుట్టుముట్టాయి. ఓ దశలో విజయసాయిరెడ్డితోనూ ఆయనకు మాట పెరిగిన పరిస్థితి కనిపించింది. వివాదాలన్నీ వరుసగా కమ్ముకొస్తున్న వేళ పార్లమెంటు విడిచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఎంవీవీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అధిష్టానం అంగీకరిస్తే విశాఖ తూర్పు నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్. అదే జరిగితే ఎంపీ టికెట్ను బీసీ మహిళకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మేయర్ గోలగాని హరివెంకట కుమారితో పాటు విశాఖ తూర్పు సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన భరత్ మళ్లీ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ నుంచి జీవీఎల్ నరసింహారావు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖలో సమస్యలపై వరుసగా గళమెత్తుతూ పొలిటికల్ అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఓకే అయింది. మరి బీజేపీ కూడా చేరుతుందా? చేరితే జీవీఎల్ కలల సంగతి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు విశాఖ మీద నజర్ పెంచాయి. పొత్తు కుదిరితే తరువాత ఎత్తు ఏంటి ఆసక్తికరంగా మారింది. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2024లో స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటు బరిలో నిలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో విశాఖ తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, పెందుర్తి సెగ్మెంట్లు ఉన్నాయి. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయం లేకపోవడం భీమిలి వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. గ్రూపు రాజకీయాలు గుబులు రేపుతున్నాయి. దీనికి తోడు ఆ మధ్య ఓ మహిళతో ఆడియో కాల్ వ్యవహారంలో ఆయన పేరు బయటకు వినిపించడం అవంతిని కార్నర్ చేసేలా చేస్తోంది. మరోసారి ఆయనే పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా వైసీపీ అధిష్టానం మాత్రం మరింత బలమైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక భీమిలిలో నాయకత్వం పరంగా టీడీపీ వీక్గా కనిపిస్తోంది. మండల స్థాయి లీడర్ను ఇన్ఛార్జిగా నియమించగా క్యాడర్ చెల్లాచెదురైంది. భీమిలి నుంచి టీడీపీ తరపున లోకేష్ పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి పంచకర్ల సందీప్ మరోసారి భీమిలి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో హాటెస్ట్ సెగ్మెంట్ గాజువాక. 2019లో జనసేనాని పవన్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా వయోభారం కారణంగా ఆయనకు మరో ఛాన్స్ కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గురుమూర్తిరెడ్డి, అమర్ లేదా నాగిరెడ్డి కుమారుల్లో ఎవరో ఒకరు బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసులరావుకు టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
జనసేన నుంచి కోన తాతారావు టికెట్ ఆశిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పోరాటం, నిర్వాసితుల సమస్యలు ఇక్కడ అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. గాజువాకలో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో ఓట్లు చీలినా ఈసారి ఖచ్చితమైన వైఖరితో ఉండాలని వారంతా ఫిక్స్ అయ్యారు. టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయితే ఈ రెండు పార్టీలకు అది మేజర్ ప్లస్ కావడం ఖాయం. పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన అదీప్ రాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వర్గ విభేదాలతో పాటు సీనియర్ నాయకులు టికెట్ రేసులో ఉండడం అదీప్ రాజ్కు ప్రతికూలంగా మారుతోంది. సీనియర్లంతా ఎవరికి వారే అన్నట్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లడం ఇక్కడ అధికార పార్టీలో విభేదాలకు కారణమవుతోంది. అదీప్ రాజ్తో పాటు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టికెట్ రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ లేదా ఆయన కుమారుడు పోటీలో దిగే అవకాశాలు ఉన్నాయి. గండి బాబ్జీ పేరు కూడా ప్రముఖంగా పోటీలో వినిపిస్తోంది. బండారుకు బలమైన నాయకుడు అనే పేరు ఉన్నా ద్వితీయ శ్రేణి నాయకత్వం వీక్ కావడం ఇక్కడ టీడీపీ మేజర్ మైనస్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా 3 సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు 4గోసారి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. స్థానికుడు కాకపోయినా జనాలకెప్పుడు అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరుంది. మత్స్యకార సామాజిక వర్గంలో మంచి పట్టుంది. విద్యావంతులు, వ్యాపారులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. అయితే ఈసారి ఎలాగైనా జెండా పాతాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టింది. అందులో భాగంగా హరివెంకటకుమారి, విజయ నిర్మల, వంశీకృష్ణకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. విశాఖ పార్లమెంటు వదిలి తూర్పులో పోటీకి ఎంవీవీ సత్యనారాయణ సిద్ధమవుతున్నారు. అధిష్టానం కూడా ఈ విషయంలో పాజిటివ్ గానే ఉన్నట్టు కనిపిస్తోంది. జనసేన నుంచి పీతల మూర్తి యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. విశాఖ పార్లమెంటు పరిధిలో దక్షిణ నియోజకవర్గం చాలా కీలకం. 2019లో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ ఆ తరువాత వైసీపీ గూటికి చేరుకున్నారు. వాసుపల్లి రాకతో వైసీపీ మరింత బలోపేతమైన అంతర్గత రాజకీయాలు అధికార పార్టీలో అగ్గిరాజేస్తున్నాయి. సీనియర్లతో సఖ్యత లేకపోవడం వాసుపల్లికి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. వైసీపీ నుంచి విశాఖ సౌత్ రేస్లో వాసుపల్లితో పాటు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీకి గండి బాబ్జీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. సైకిల్ పార్టీకి ఇక్కడ మంచి ఓటు బ్యాంకే ఉన్నా బాబ్జీ స్థానికేతరుడు కావడంతో జనాలకు సరిగా చేరువ కాలేకపోతున్నారనే టాక్ ఉంది. టీడీపీ జనసేన పొత్తు కొనసాగితే పర్లేదు. ఎవరికి వారు అభ్యర్థులు నిలబడితే ఇక్కడ అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. విశాఖ ఉత్తరం నియోజకవర్గ రాజకీయాలు పొలిటికల్ గా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. విశాఖ పార్లమెంటు పరిధిలోనే ఖరీదైన నియోజకవర్గం ఇది. మాజీ మంత్రి గంటా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేకే రాజు చేతుల్లో 1800 ఓట్ల తేడాతో గంటా విజయం సాధించారు. విశాఖ నార్త్ పై వైసీపీ మంచి పట్టు సాధించింది. 2024లోనూ వైసీపీ నుంచి కేకే రాజు బరిలో నిలవడం దాదాపు కన్ఫర్మ్ అయింది. పార్టీ వర్గాల నుంచి ఎలాంటి ప్రతికూలత లేదు. నిత్యం జనాలకు అందుబాటులో ఉండడం కేకే రాజుకు భారీ ప్లస్. నార్తులో నాయకత్వలేమి టీడీపీని ఇబ్బంది పెడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా ఇన్ఛార్జిని నియమించి చేతులు దులుపుకున్నారు. దీంతో పార్టీ బాగా వీక్ అయింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వైసీపీ వైపు చూస్తోంది. ప్రస్తుత సమీకరణాలతో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తున్నా టీడీపీ జనసేన పొత్తు కుదిరితే సీన్ మారే ఛాన్స్ ఉంది. ఇక్కడ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ తరపున రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్ టికెట్ ఆశిస్తున్నారు. విశాఖ పశ్చిమ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వరుసగా 2 సార్లు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యతిరేకత లేదు. పైగా వివాదరహితుడిగా పేరు ఉండటం గణబాబుకు కలిసి రానుంది. విశాఖ పశ్చిమంలో వైసీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా విక్టరీ కొట్టాలని గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన మల్ల విజయప్రసాద్ ను వైసీపీ పక్కన పెట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అడారి ఆనంద్ ను రంగంలోకి దించింది. గవర సామాజిక వర్గంతో పాటు పారిశ్రామిక ప్రాంత ఓటర్లను టార్గెట్ చేయాలని వ్యూహాలు రచిస్తోంది. కాపు ఓటర్లు ఇక్కడ కీలకం కానున్నారు. జనసేన కలిస్తే టీడీపీకి భారీగా కలిసి రానుంది. టీడీపీ వైసీపీ నుంచి పెద్దగా పేర్లు వినిపించకపోయినా గణబాబు, అడారి ఆనంద్ మధ్య పోటీ ఖాయం.
ప్రస్తుతానికి ఏ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. ఎన్నికల నాటికి సీన్ ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు, మారుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు. దీంతో ఈ జిల్లాపై సత్తా చాటేదెవరు, పార్లమెంటు స్థానంలో జెండా ఎగురవేసేదెవరు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేసేదెవరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. వివాదాలు, వర్గపోరులు, అసంతృప్తులు, అలకలు అన్నీ దాటుకుని ఎవరు విజేతగా నిలుస్తారు, సాగర తీరం సాక్షిగా తొడకొట్టబోతున్నారని జనం డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది వాటి క్లియర్ కట్. ఇక నెక్స్ట్, పవన్ కళ్యాణ్ను వేధిస్తున్న అభిమాని, అదిరిపోయే డ్యాన్స్ వేసిన కలెక్టర్, కొత్త అల్లుడికి మరిచిపోలేని మర్యాదలు, కుక్కల పెళ్లికి మనుషుల గోల, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ ప్రసారం అయ్యే పటాస్ న్యూస్లో చూద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ, జనం కోసం నిజం కోసం.